చేస్తున్నావే? నిప్పట్టుకుంటే నీ బాబు చరుపుతాడా? ఇదే మరి ఎవరైనా చేస్తుంటే పళ్ళు రాలు కొట్టేవాడిని. 60% టికెట్ కొంటే బస్సుని సొంతం అనుకున్నావా? అయ్యో కొట్టండి సార్, కొట్టండి సార్, నన్ను కొట్టండి సార్, తెలియకుండా కలిగిందండి. కావాలంటే నన్ను కాల్చండి మీరు. అయ్యో కొట్టండి సార్, సారీ సార్. పెళ్లి కొడుకు గారు నేనేనయ్యా. రండి 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 పోదామండి. రైట్ రైట్. ఏమయ్యా మడితోలేనా? నీది ఊరేనా? పిల్లలా ఉంటుంది? మేడిపండు అందంగానే ఉంటది. పొట్టిప్పు చూస్తేనే కదండి పురుగులు ఉంది లేని తెలుస్తుంది. ఓయ్ పిల్ల అందంగా ఉంటుందా అసహ్యంగా ఉంటుందా అని అడిగాను. ఏ నిన్నేనాయ్? ఊరికట్ట పొగరపోతారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలా. మనం ఎంత కంచేసి వచ్చినా పొరుగు రోజులు వచ్చి కోసుకుపోతారు. అవును ఈ ఊళ్ళో పొలం కొట్టారా? సరైన చెవిటి మాలోకం. ఏదండి నా మాట మీకు వినపట్లేదా? ఏయ్ నోరు మూసి తావాయ్. త్వరగా తాగమంటా. అప్పుడే అన్నాను ఆ పిల్లాడికే ముడేద్దామని. ఇప్పుడు వెళ్ళిపోయాడంటే ఏం చేస్తాం? అన్న పెళ్లి కొడుకు వచ్చాడు. రండి రండి, ఈయనే పిల్ల తండ్రి. నమస్కారం. రండి రండి. పెళ్లి కొడుకు ఎరిపే. నమస్కారం బాబు. నమస్కారం అండి. ఈవిడే పిల్ల తల్లి. ఇంతకు ముందు వచ్చారే ఆయన పెళ్ళామా? పిల్లాడు మన అమ్మాయిని చూడడానికి వచ్చాడు. నువ్వు మింగపోకు. ఏమండి పిల్లాడు చూడడానికి సినిమా హీరోలా ఉన్నాడు. అవును. 10-20 కాసులు ఎక్కువ అడిగినా ఆ పిల్లాడిని మీరు ఖాయం చేయండి. 20 కాసులా? మీ బాబు ఏమైనా బంగారం తయారు చేస్తున్నాడా? పెళ్లి కొడుకు నాకు నచ్చాడు. ఓ 50 ఎక్కువ అడిగినా పిల్ల అతనికే చేస్తాను. ముందు పిల్లలు తయారు చేయి. మిగిలింది ఇంకో రోజు చుట్టొచ్చు. నీకు కొంచెం కూడా భయమే లేదు. నీ కోసం పెళ్లి కొడుకు అక్కడ చూస్తుంటే నువ్వేమో తీరిగ్గా అడుగులేస్తున్నావు. కొంచెం త్వరగా రా. ఆయనే నా మొగుడవ్వాలని ఆ బ్రహ్మ రాసుంటే నేనెంత ఆలస్యంగా ఇంటికి వెళ్ళినా నా కోసం ఎదురు చూస్తుంటారు. ఆ దేవుడి మీద గొప్ప నమ్మకమే. నాకు చిక్క రేగిందంటే నేనే పెళ్లి కూతున్నాని అతని ముందు నిలబడతాను. ఏమ్మా సీత ఇంకా రాలేదా? రాలేదండి. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తెలిస్తే నేనే తీసుకొచ్చేదాన్ని. అయ్యో ఇప్పుడు పెళ్లి కూడా కలిగితే అమ్మాయిని ఎలా చూపించడం? నువ్వే పెళ్లి కూతురువని అబ్బాయి భయపడతాడు. అతని సంగతి వదిలే, మావయ్య గారే ఎగిరిపడతారు. ఏవే మీ అందరికి తమాషగా ఉందా? ఇప్పుడు ఏం చేయాలో ఏమిటో. ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏమో. అత్తయ్య సీత వచ్చింది. అమ్మయ్యా నీ మొహం చూశాక నా ప్రాణం లేచొచ్చింది. ఇలా చూడమ్మా పెళ్లికొడుకు వచ్చాడు. ఈ కాఫీ తీసుకుపోయి ఇవ్వమ్మా. పెళ్లికొడుకు ఎవరో నాకేం తెలుసు? మొహం మీద రాసి కాగితం అంటించుంటుంది. ముందే చదివి కాఫీ ఇవ్వు. ఏ బయట జిడ్డు మొహంతో కూర్చున్నాడే అతనే పెళ్లి కొడుకు. పో పో. గ్లాసులు ఎందుకండి? వేడేమోనని. నాకు సందేహం వచ్చింది, ఎక్కువైతే తిరిగి ఇవ్వాలేమోనని. ఏ పెళ్లి కొడుకు బాగున్నాడా? చెప్పవే. నిజంగానే నచ్చాడా? నీకు రాసి పెట్టింది అంతేలే.
తమాషానే. ఏ కుర్రాడు మాటలు బట్టి పిల్లకు నచ్చినట్టుగానే ఉంది. నైస్ గా ఓ మాట అడుగు. పిల్ల నచ్చిందని మీరు మాట్లాడకండి. అబ్బాయి ఈ మధ్య ఏ సినిమాలు చూశారు? కాళిదాసు, దేవదాసు, కాల్గ్యాసు. పెద్దయ్య డొంక తిరుగుడు ఎందుకు? అడిగేది పచ్చిగా అడగండి. తెలివైన పిల్లాడు. పిల్ల నచ్చిందా? అన్నీ నచ్చినాయి. కొంచెం ఎత్తు తక్కువ అనిపించింది. ఒకసారి పిల్లని పిలవండి, జంటగా నిలబడి చూసుకుంటాం. ఏమ్మా పిల్ల కొట్టేని పిల్లాడు సందేహపడుతున్నాడు. రమ్మనండి, ఇద్దరిని నిలబెట్టి చూద్దాం. గానుగు రమ్మనిగానే ఎద్దులు నిల్చుంటుందో చెప్పండి. మన ఊరు పిల్లలు వివాహానికి ముందు జంటగా నిలబడండి. ముసలయ్య చెప్పండి. ఇష్టమైతే పెళ్లి కొడుకుని గోడ దగ్గర నుంచుని గీత పెట్టమనండి. పిల్ల ఆ తర్వాత వచ్చి నుంచుంటుంది. ఇకెక్కడుంటే మన మర్యాద దక్కదు. ఎత్తు కరెక్ట్ గానే ఉందిగా, మీరేమంటారు? నా మాటకేలండి, ముందు పిల్ల అభిప్రాయం ఏంటో తెలుసుకోండి. పిల్లకి ఇష్టమేనా అని పెళ్లి కొడుకు అడుగుతున్నాడు. బిగ్గరగా చెప్పమేనండి. నాకు పెళ్లి కొడుకు నచ్చాడు. ఏంకా బాగానే ఉన్నాడుగా, చేసుకో. బాబు మొట్టమొదటిసారి అత్తారింట్లో భోజనం చేస్తున్నావు, సీటు తిని ముందు. అమ్మా అన్ని ఆయనకే పెట్టకు, మా సంగతి కూడా చూడు. ఏమయ్యా మరహరే, ఓసారి లేరా? మీరు తింటా ఉండండి, ఇప్పుడే వస్తా. అరుగు మీద కూర్చొని పెట్టయ్యా. చాలా బాగుందయ్యా. ఏమయ్యా ఒకళ్ళ రమ్మంటే బండి గిండి పంపరా ఏమిటి? నేను వచ్చాను కనుక సరిపోయింది. పాపం పెళ్లి కొడుకు వచ్చింటే. పెళ్లి కొడుక పెళ్లి కొడుకు ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నాడు. పెళ్లి కొడుకు ఇంట్లో భోజనం చేస్తున్నాడు. అవును. ఏమిటి నువ్వు అనేది? నువ్వే చూడుకోలే. ఏ బండికి వచ్చాడు? 3:30 బండికి. రావడం అందరూ చూశారయ్యా. ఏంటో కన్ఫ్యూజన్. ఏమయ్యా ఇందులో ఎవరైనా పెళ్లి కొడుకు? ఏనండి. మీదేవరు? చింతలపల్లి. నేను చెప్పిన సంబంధం తుమ్మలపల్లయ్యా. వయసు కుర్రాడు బస్సు నుంచి దిక్కకూడదు, వాళ్ళని పిలిచి భోజనాలు పెడతారు. నేను అన్న పెళ్లి కొడుకు రావడానికి నెల పైన అవుతుంది. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అంతలోనే అంతా తాగున్నారు, కన్ఫ్యూజన్. ఒక్కొక్కటి ఇడ్లీలు తినడానికి అలవాడుతున్నారు. వీడికి దూరం జిలేబీ ఒకటే.